ఓం శ్రీ సాయిరామ్. భగవద్గీతలోని 3వ అధ్యాయ సారం తెలిపేటువంటి అతి ప్రధాన శ్లోకము తెలుసుకుందాం. సాయిరామ్. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగమసక్తః విశిష్యతే. ఓ అర్జున, ఎవడో ఇంద్రియములన్నింటినీ మనసుచే నియమించి వానిచే కర్మయోగముని సంగము లేని వాడై ఆచరించునో అతడు ఉత్తముడు. ఇక్కడ మనసును చక్కగా నిగ్రహించి ఇంద్రియములను సంయమనం అనర్చి విషయములను అంటక అనగా అసక్తుడై ఫలాపేక్షరహితముగా కర్మలను ఆచరించునో మనుజుడు బద్ధుడు కానేరడు. ఇంద్రియములు మనసునకు లోపడి ఉండవలను, మనస్సు తనకు లోపడి ఉండవలను. ఇంద్రియములు వాని కార్యములు చేసినను చేయకునను మనసు యొక్క సక్తతయే బంధమునకు కారణము, అసక్తతయే మోక్షమునకు కారణము. కాబట్టి అట్టి సక్తత విషయ వాసన మనసున లేకుండా చేసి తదుపరి ఇంద్రియములచే కార్యములు చేసినను దోషము కలుగుదని భగవాన్ తెలుపుతున్నారు. కనుకనే మహనీయులు మొట్టమొదట మన సంయమం అభ్యసించి ఇంద్రియములను అదుపులోకి తెచ్చుకొని అట్టి విశుద్ధేంద్రియములచే లోకహితార్థం కర్మలను చేయుచుందరు. జై శ్రీకృష్ణ.